మ్యాంగో రసాయన తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అబ్బా, పెద్ద బంగినపల్లి మామిడి పండు అది. అవునండి. ఓకే, స్టార్ట్ చేద్దాం అయితే. ఇది మనకి స్టవ్ తో పని ఉంటుందా అండి? ఏం లేదండి, ఏం లేదు, చాలా ఈజీగా 10-15 minutes లో పిల్లలకు చేసి ఇచ్చేయచ్చు. ఓకే, అంటే ఇందులో మనం కాచి చల్లార్చిన పాలే వాడాలా లేదంటే? లేదండి, కోకోనట్ మిల్క్ యూజ్ చేస్తామండి. కోకోనట్ మిల్క్. ఓకే, అంటే రీప్లేస్ చేసుకోవచ్చు కావాలంటే పాలు కూడా మనము? లేదండి, దేని టేస్ట్ దానికే ఉంటుంది కదండి. అసలు మీరు ఒప్పుకునేటట్టే లేరే, ఇది ఇలాగే చెయ్యాలి అని చెప్పేసి అనేటట్టున్నారు. సరే, అయితే కోకోనట్ మిల్క్ తోటే చేసుకోవాల్సింది అనమాట. ఇది స్టార్ట్ చేద్దాం మరి. అయితే ముందుగా ఏం చేస్తారు? ఒక మిక్సింగ్ బౌల్ కావాలండి. ఓకే, మిక్సింగ్ బౌల్ అన్నారు కదా. అవునండి. ఇదిగోండి, చాప్ చేయడానికి. మీకు కత్తులు కటార్లు కావాలంటే అక్కడ ఉంది, తీసుకోండి. ఓకే అండి. ముందుగా మ్యాంగో తీసుకోవాలండి. ఓకే, దీన్ని స్లైసెస్గా చేయాలండి, చిన్న చిన్న స్లైసెస్గా చేయాలి. ఓకే, దాంతో తీసేస్తున్నారా? ఈ పీసెస్ మనకి ఇలాగే చిన్న చిన్నగా కట్ చేసుకుంటే ఇంకా అలానే ఉంటాయేమో. అవునండి. ఓకే, పేస్ట్ అలాంటి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. లేదండి. ఎన్నో ట్రై చేసాం. సో ఈసారి మన శ్రావణి గారు చెప్తున్నట్టు కర్ణాటక స్పెషల్ కూడా చూసేద్దాం. మీరు మ్యాంగో సీజన్లో వెళ్ళారా? సమ్మర్ సీజన్లో? లేదండి, అక్కడ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదండి, వాళ్ళ దగ్గర నుండి కొన్ని కొత్తగా నేర్చుకుంటాం కదండి. ఓకే, పిల్లల కోసం. ఓ, కొబ్బరి పాలతో అయితే మాత్రం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అవునండి, కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి పిల్లలకి. ఖచ్చితంగా చాలా హెవీగా అనిపిస్తుంది కూడా ఇది. అవునండి. మ్యాంగో ఒక రకంగా హెవీగా ఉంటుంది, కొబ్బరి పాలు టూ మచ్ హెవీ. అది చాలా తిన్నామంటే ఆ రోజంతా కూడా సరిపోతుంది మనకి. అవునండి, టిఫిన్ టైంలో అయినా స్నాక్ టైంలో అయినా తీసుకుంటే బాగుంటుందండి ఇది. మార్నింగ్ తీసుకుంటే సాలిడ్గా ఉంటుంది. డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి ఇది. ఈ రోజుకి అప్పుడు ఒకసారి తీసుకోవాలి, ఇంకా ఏం తినద్దు. అవునండి. ఫుల్ క్యాలరీస్ వస్తాయి దీంతో. రెగ్యులర్గా జ్యూస్ అలా ఎవరైనా చేస్తారు కదండి, పిల్లలకి కొంచెం కొత్తగా కావాలంటే ఇలా చేసి పెట్టొచ్చండి. ఓకే, ఎక్కువగా. మీకు పిల్లలు అంటే బాగా ఇష్టమా అండి? అవునండి. 3 పిల్లలు. అవునండి. ఎంతమంది పాపలు, ఎంతమంది బాబులు? 2 బాబులండి, తర్వాత ఒక పాప అండి. ఓకే, లాస్ట్ పాప. అవునండి. సో అలాగా అయిపోతుంది పిల్లలతోటే. అంతే అండి, వాళ్ళతోనే టైం అంతా సరిపోతుంది. అంతే కదా. ఓకే, సరే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఎంతవరకు వచ్చింది? కట్ చేసుకోవడం అయిపోయింది. టాపింగ్ బోర్డ్ తీసేద్దాం, అవసరం లేదా? ఇటు ఇచ్చేసేయండి, నాకు పక్కన పెట్టేస్తా. జస్ట్ ఇలా ఒక స్పూన్తో కొంచెం ఇలా చేసుకోవాలండి. చేసామా లేదా అనిపించేటట్టు. అంతే అండి. నెక్స్ట్ ఏం యాడ్ చేయాలి? దీనిలో కొంచెం బెల్లం తీసుకోండి. ఓకే, ఇక షుగర్ ఎక్కువగా యూజ్ చేయకూడదు కదండి. అవును. సో బెల్లం అయితే హెల్త్కి కూడా మంచిది. జనరల్గా బెల్లం ఇస్తే పిల్లలకి తినరు అసలు, ఇలా చేస్తే వాళ్ళకి ఏం తెలియదు అసలు. ఓకే, చూసుకుని వేసుకోవాలి, మరి తీపి ఎక్కువైపోయినా కూడా కొంచెం ముట్టేస్తుంది. అంటే మ్యాంగోని బట్టి మనం వేసుకోవాలండి. మ్యాంగో కొంచెం పుల్లగా ఉంటే ఇది కొంచెం పుల్లగా ఉండేటట్టు అనిపిస్తుంది. అవునండి, కొంచెం మ్యాంగో తీయగా ఉన్న దాంట్లో అయితే జస్ట్ కొంచెం సరిపోతుందండి. దీనిలో కొంచెం సాల్ట్ అండి. అవునా? జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ అండి. కొద్దిగా ఇలాచి పౌడర్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ గుజ్జు వచ్చేస్తుంది, ఆ వాటర్ అలా 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 గుజ్జుగా. నెక్స్ట్ కొంచెం ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలండి. ఇది ఎక్కడ టేస్ట్ చేశారు మీరు? అక్కడ ఏదైనా హోటల్లో టేస్ట్ చేశారా లేదంటే ఇళ్లలోనే చేశారా? ఇది రెస్టారెంట్లో అండి. ఓ, అదేనా రసాయన పేరు? మ్యాంగో రసాయ దాని పేరు. కొంచెం కోకోనట్ మిల్క్ యూజ్ చేసుకోవాలండి, టేస్ట్ బాగుంటుంది. చల్ల చల్ల
చల్లగా తింటే బాగుంటుంది కదా. అవునండి. ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాల్సిందే ఇది. అయిపోయినట్టేనా? ఒకసారి విస్కర్ ఇవ్వండి. బాగా మిక్స్ అయిపోతుందా? అవునండి. దీంతో అయితే కొంచెం పిల్లలు తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుందండి. చిన్న చిన్న పిల్లలు కూడా తినడానికి బాగుంటుంది ఇలా చేస్తే. ఓకే శ్రావణి, రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టేనండి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి మనం దీన్ని. ఓకే, ఇది ఇచ్చేసేది తీసుకుందాం. డ్రై ఫ్రూట్స్ అన్నారు, పైన వేసుకుందామా? పైన గార్నిష్ కోసం. ఆల్మోస్ట్ మనకి అక్కడక్కడ చిన్న చిన్న పీసెస్ తగులుతాయి, మిగతాదంతా గుజ్జే. ఓకే అండి. దాంట్లో మ్యాంగో ఫ్లేవర్ కానీ దాంట్లో కోకోనట్ మిల్క్ ఫ్లేవర్ అన్ని తగులుతూ ఉంటే తింటే బాగా టేస్టీ వస్తుందండి. సరే, మెయిన్గా పిల్లలకి డ్రై ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కదండి. అవును, వాటిని గార్నిష్ చేసుకుంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు. సూపర్. పిల్లలకి ఎక్కువ బయట ఫుడ్ అంటే ఇష్టం ఉంటుంది కదండి. సో మనం కూడా అలా డెకర్ చేసిస్తే వాళ్ళు చాలా ఇష్టంగా ఇంట్లోనే తింటారండి. ఎక్కువ బయట కోసం చూడరు వాళ్ళు. ఓకే సరే, ఇప్పుడైతే మనము కాజు అలాగే బాదం బాగుంది కదా. మ్యాంగో రసాయన రెడీ చేసుకుందామండి. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. మ్యాంగో రసాయన తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మామిడికాయ, బెల్లం, ఉప్పు, యాలకుల పొడి, కొబ్బరి పాలు, ఫ్రెష్ క్రీమ్. మ్యాంగో రసాయన తయారు చేసుకునే విధానం: ముందుగా మామిడికాయని ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని మెత్తగా మెదుపుకోవాలి. తరువాత అందులో బెల్లం తురుము, చిటికెడు ఉప్పు, యాలకుల పొడి, ఫ్రెష్ క్రీమ్, కొబ్బరి పాలు పోసి విస్కర్ తో బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి తరిగిన జీడిపప్పు, బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో రసాయన రెడీ.